హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక టాపిక్‌లోకి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి, డైరెక్టర్ సుకుమార్‌కి మధ్య గొడవలు జరుగుతున్నాయట భయ్య. వాస్తవానికి 'పుష్ప' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌తో పాటు సుకుమార్ డైరెక్షన్ బ్రిలియన్స్ కూడా ఉపయోగపడింది. ఇక 'పుష్ప'తో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించాడు. బోనస్‌గా తెలుగు సినిమా చరిత్రలోని ఎప్పుడూ రాని జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. దాంతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతంగా పెరిగింది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ల బంధం కూడా గురు శిష్యుల బంధంలాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మొదటి నుంచి సుకుమార్ అంటే అల్లు అర్జున్‌కు విపరీతమైన రెస్పెక్ట్. ఇక 'పుష్ప'తో జాతీయ అవార్డు కూడా రావడంతో ఆయన గట్టిగా హగ్ చేసుకొని మరీ తన ఆనందం వెలిబుచ్చాడు. ఈ ఘనతకు కారణం సుకుమారే అని స్టేజ్ మీదే ఓపెన్‌గా చెప్పేశాడు భయ్య. ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ దశలో ఉంది. అసలుకైతే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15కే రిలీజ్ కావాల్సి ఉంది. అప్పట్లో దీనిపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ కాక డిసెంబర్‌కి వాయిదా పడింది. ఈ విషయంలోనే అల్లు అర్జున్‌కు, సుకుమార్‌కు గొడవ ముదిరిందట. అల్లు అర్జున్ ఆగస్టులో షూట్ కంప్లీట్ చేసుకొని ఇప్పటికే కథలు విన్న అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడు అని టాక్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటే తన కమిట్స్‌మెంట్ మొత్తం చెల్లాచెదురయ్యాయి. 3 ఇయర్స్ కావస్తున్నా కానీ 'పుష్ప 2' కంప్లీట్ కావడం లేదు. సుకుమార్ మరోపక్క జక్కన్నలాగా చెక్కుతూనే ఉన్నాడు. ఇప్పటికే గడ్డం పెంచి పెంచి అల్లు అర్జున్ కూడా విరక్తి వచ్చింది. ఈ డిలే పైన ఇద్దరికి డిఫరెన్స్ వచ్చి గొడవ ముదిరిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇద్దరి మధ్య మాటలు లేవట. ఇక అల్లు అర్జున్ కూడా లాభం లేదు అనుకోని తన గుబురు గడ్డను మొత్తం ట్రిమ్ చేసి సుకుమార్‌కు ఢోకా ఇచ్చాడు. దాంతో సుకుమార్ షాక్ తినంత పని అయింది. ఇంకా నెల రోజులు షూట్ కంప్లీట్ చేస్తేనే మాత్రం వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందట. దాని తర్వాత వీఎఫ్ఎక్స్ కోసం ఇంకొక 2 నెలలు కావాలి. అటు చూస్తే అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు. దాంతో సుకుమార్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడట. అల్లు అర్జున్ చల్లబడి షూటింగ్ కంప్లీట్ అయితే అయినట్లే, లేదంటే మొత్తం బోరాన్ అవుతుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.